మూవింగ్ ఆన్, ఆంధ్ర నుంచి ఆ తర్వాతి బ్రేకింగ్ అందుతోంది, అది కూడా చూద్దాము. ఏపీ నుంచి నెక్స్ట్ అందుతున్న బ్రేకింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తుకు బాటలు వేస్తూ 3.22 లక్షల కోట్లతోటి అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టామని చెప్తోంది కూటమి ప్రభుత్వము. సంక్షేమం, అభివృద్ధి ఈ రెండింటికి పెద్దపీట వేసా ఉంటుంది. అయితే బడ్జెట్పై వైసీపీ విమర్శలు గుప్పించింది. ఆత్మస్తుతి, పరనింద తప్ప బడ్జెట్ అంత గొప్పగా లేదంటూ సెటైర్లు వేసింది. ఏపీ శాసనసభలో 2025-26 వార్షిక బడ్జెట్ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ ప్రవేశపెట్టారు. 3.22 లక్షల కోట్లతో బడ్జెట్ను సభ ముందుకు తీసుకొచ్చారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టారు. బడ్జెట్లో వ్యవసాయానికి 48,000 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం 2,51,162 కోట్లు. మూలధన వ్యయం అంచనా 40,635 కోట్లు. రెవెన్యూ లోటు 33,185 కోట్లు. ద్రవ్యలోటు 79,926 కోట్లుగా అంచనా వేశారు. అన్నదాత సుఖీభవ కోసం 6,300 కోట్లు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్లో 6,705 కోట్లు కేటాయించారు. రాష్ట్ర రుణ సామర్థ్యం 0కు చేరుకుందని, అప్పు తీసుకునే శక్తి లేని ఏకైక రాష్ట్రంగా ఏపీ మిగిలిందని అన్నారు. 25-26 ఆర్థిక సంవత్సరానికి గాను పరిశ్రమలు మరియు వాణిజ్య శాఖకు 3,156 కోట్ల రూపాయలను కేటాయింపును ప్రతిపాదిస్తున్నాను. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మార్గదర్శకంలో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచాలనే లక్ష్యంతో మా ప్రభుత్వం గ్రామీణాభివృద్ధిలో ముందడుగు వేస్తోంది. బడ్జెట్ ప్రసంగంలో నెగిటివిటీ ఎందుకని, ఏడాది గడిచిన ఇంకా గత ప్రభుత్వ ప్రస్తావన ఎందుకని వైసీపీ ప్రశ్నించింది. సూపర్ 6 హామీలు నమ్మి ప్రజలు కూటమి పార్టీలకు ఓటేస్తే ఇప్పటి వరకు అందింది అర్ధదీపమేనని, సంపద సృష్టి అద్భుతంగా చేస్తున్నామన్న సీఎం చంద్రబాబు సూపర్ 6 హామీలకు తగిన కేటాయింపులు ఎందుకు చేయలేదని మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రశ్నించారు. సంపద సృష్టి స్టార్ట్ అయిపోయింది, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటుంటారు, మళ్ళీ అంత ఉన్నప్పుడు ఇవ్వచ్చు కదా. అసలు దీని మీదనే మీరు యాక్చువల్గా ఎలక్షన్ ప్రధానంగా గెలిచినది సూపర్ 6. దీంట్లో ఇంతవరకు అమలైనది 1 ఇయర్గా ఏది, అదే అర్ధదీపము, పావుదీపము, ఒక్క సిలిండరు. తల్లికి వందనం పోయినసారి అనౌన్స్ చేసినారు, రైతు భరోసా ఏమంటారు అన్నదాత సుఖీభావ పోయినసారి అనౌన్స్ చేసినారు, ఇంతవరకు జరగలే. కానీ సూపర్ 6 మాత్రం బ్రహ్మాండంగా దీన్ని బేస్ చేసుకొని అసలు మొత్తం అవి పెట్టి రకరకాలుగా చేసిన అనమాట. ఎందుకో నేను ఈరోజు గమనించిన కదా, దాన్ని నిశ్శబ్దంగా ఉన్నారు అసెంబ్లీలో కూడా, ఎవరిలో చలనం లేదు, ఆ ఉత్సాహము ఊపు కనపడ్డంలే, అంత డల్గా ఉన్నారనమాట. బడ్జెట్లో నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకుండా నిరుద్యోగులను ప్రభుత్వం మోసం చేసిందని, అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం పథకాలకు సరిపడ నిధులు కేటాయించలేదని, బడ్జెట్తో ఏ వర్గానికి న్యాయం జరగదని అన్నారు వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ప్రజాహితంగా సంబంధం లేని బడ్జెట్ కాదు. దీనివల్ల సామాన్య ప్రధానికి కానీ రైతులకు కానీ యువకులకు కానీ ఎవరి నిరుద్యోగులకు కానీ ఎవరికి కూడా ఒరిగేది లేదు. వాళ్ళందరినీ కూడా మా మాటలతో గ్యారంటీ చేసి మోసం చేసిన బడ్జెట్. దీనివల్ల ఎవరికి ఏ వర్గానికి కూడా ఏ ప్రయోజనం లేదు. బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమప్రాధాన్యం ఇచ్చామని కూటమి ప్రభుత్వం చెబుతుంటే ఎన్నికల హామీలకు నిధులు కేటాయింపులు చేయకుండా ప్రజలను మోసం చేశారని వైసీపీ విమర్శలకు దిగింది.